ఈ ఆరాధన కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తునామమున నా వందనములు. నేను ఇప్పుడు చెప్పబోయే పాఠం మానవ ఆకార నిర్మాణం. ప్రియులారా, మనం మానవ ఆకార నిర్మాణం ఎలా వచ్చిందో ఒకసారి ఆలోచించుకుందాం. మన కాళ్ళు ఉండవలసిన స్థానంలో కాళ్ళు ఉన్నాయి, అది చేతులు ఉండాల్సిన స్థానంలో చేతులు. ఇంత అందమైన రూపంతో దేవుడు తల్లి గర్భంలో ఎలా రూపించారో ఒకసారి చూడండి ప్రియులారా. కీర్తన గ్రంథము 139 అధ్యాయం 16 వచనము. కీర్తన గ్రంథము 139 అధ్యాయం 19 వచనము. 19:16 నేను పిండమునై ఉండగా. 139 కీర్తన 16 చూడండి ప్రియరా. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. దేవుడు కన్నులు మనం చూసాయి కాబట్టి ఇంత అందమైన ఆకారంతో మనం ఇలా భూమి మీదకి వచ్చాం ప్రియులారా. మన ఆకారం ఎలా వచ్చిందో ఒకసారి బైబిల్లో చూడండి ప్రియులారా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు 18 వచనం. అయితే దేవుడు అవయవములన్నిటిలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము మన శరీరంలో ఉంచెను. అంటే ప్రియులారా, దేవుడు మన అవయవాలన్నీ దేవుని చిత్త ప్రకారం చేశారు ప్రియులారా. అంటే మన ఆకారం దేవుడు చేశాడు కాబట్టి మనం ఇంత అందంగా ఆ మంచి ఆకారంతో వచ్చాం ప్రియులారా. మనం అదే రక్తం కావాలంటే మరో మనిషి నుంచి ఆశ్రయించాలి ప్రియులారా. కానీ మనిషి చేయలేడు. అవయవాలన్నీ దేవుని నిర్మాణం దేవుడు తప్పించి ఇంకెవరూ సృజించలేరు ప్రియులారా. అలాగే ఇంకో చెయ్యి పెట్టాలంటే ప్లాస్టిక్ చెయ్యి ఏదో పెడతారు కానీ చెయ్యి సృజించలేడు ప్రియులారా. కృత్రిమమైన చెయ్యి అమరుస్తాడు తప్పించి నిజమైన చెయ్యి మనం అమర్చలేం ప్రియులారా. మనం ప్రాణం పోయిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రాణం పోతే తీసుకెళ్ళిపోండి చనిపోయారు అంటారు, కానీ బ్రతికించలేడు ప్రియులారా. దేవుడు మొదటి మానవుని దేవుడు ఎలా చేశారో చూడండి ప్రియులారా. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయును. అంటే ప్రియులారా, ఒక మట్టి ఆకారం తయారు చేసి దేవుడు అతనికి ఆదాము అని పేరు పెట్టి ఆయనలో ఉన్న జీవాత్మ అంటే దేవుల్లో ఉన్న ఊపిరి మనిషికి దారిపోచారు ప్రియులారా. అలాగే ఈ ప్రపంచంలో ఉన్న కోట్ల మందికి దేవుడి నుంచి జీవవాయువు ఊదగా అందరూ ఈ భూమి మీద ఉన్నారు ప్రియులారా. ఈ చిన్న మాటలు ముగించి